హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదిగోండి ఈ వీడియోలో ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా మొత్తం ఫుల్ ట్రెండ్ అవుతున్న ఈ బ్లౌజ్ డిజైన్ జస్ట్ నెక్ వరకు ఒక్కటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్, ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఎండింగ్ వరకు. అలానే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకోండి, దాన్ని డబల్ ఫోల్డ్ అయితే వేసుకోండి. ఇక్కడ నేను నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నా, నెక్ లెంత్ వచ్చేసి 5.3 అయితే తీసుకున్నా. నాకు ఎక్కువ డీప్ వద్దు అనుకున్నా కాబట్టి నేను తక్కువ తీసుకున్నా. మీకు ఎక్కువ డీప్ కావాలి అంటే ఎక్కువ తీసుకోండి. ఇదిగోండి ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేసుకోవాలన్నది చూద్దాము. 1 ఇంచ్ లోపలికి, ఆ లైన్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపల సైడ్కి గాయస్, అర్థమవుతుంది కదా. 1 ఇంచ్ లోపల సైడ్కి ఇలా ఒక లైన్ అయితే వేసుకోండి. ఈ లైన్ ఇప్పుడు ఆ లైన్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ బయటకి, హాఫ్ ఇంచ్ అంతా బయటకి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా 1.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. అర్థమైంది కదా. మీరు వీడియో స్లోగా పెట్టుకొని చూడండి, అర్థమవుతుంది. ఇట్లా జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ వేయండి ఫస్ట్. మీకు రాకపోతే ఫస్ట్ స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత దాన్ని కొంచెం లైట్ యూ షేప్ లాగా అయితే డ్రా చేసుకోండి. లైట్ యూ షేప్ రావాలి. మీకు స్ట్రైట్గా వస్తే అంత బాగా ట్రయాంగిల్ షేప్ వచ్చినట్టు వస్తుంది, అంత చూడడానికి బాగోదు. సో కొంచెం కర్వ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ కింద నుంచి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వచ్చేటట్టు అయితే పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ 3 డాట్స్ని ఇలా జస్ట్ షేప్ అయితే కొంచెం కర్వ్ తీసుకోవాలి. స్ట్రైట్ లైన్ వేసినట్టు కాకుండా కొంచెం కర్వ్ అయితే తీసుకోవాలి. మరి ఇదిగోండి ఇలా స్ట్రైట్ లైన్లోకి అయితే డ్రా చేసుకోవాలి. నేను స్ట్రైట్ లైన్ వేసుకోలేదు, జస్ట్ కొంచెం షేప్ అయితే డ్రా చేసుకున్నా. నెక్ విడ్త్ 3 ఇంచెస్, లెంత్ 5.3 ఇంచ్. అర్థమైంది కదా. ఇంతే గైస్, కటింగ్ చాలా ఈజీ. మీరు అనుకున్నంత కష్టమేం లేదు. చూస్తున్నారు కదా, కటింగ్ ఇంతే. 3 స్టెప్సే. విడ్త్ లెంత్ పెట్టుకున్నాము, ఇక్కడ 1.5 ఇంచ్ లెంత్ తీసుకున్నాము, ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా షేప్ అయితే డ్రా చేసుకుని కర్వ్ తీసుకున్నాము. చాలా ఈజీ గైస్, ఇంతే. ఈ డిజైన్ ఎవరికైనా టఫ్ అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఈజీ అని అయితే చెప్పండి. ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. మీకు ఇంకా డీప్ కావాలంటే ఇంకా డీప్ పెట్టుకోవచ్చు. నాకైతే సరిపోతుంది ఇంత అన్నట్టు పెట్టుకున్నా. ఇదిగోండి నేను ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కట్ చేసుకున్నా. మనం షేప్ డ్రా చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని ఇదిగోండి ఎగ్జాక్ట్ డిజైన్ ఒకటే ఉంచేసి పక్కన ఉన్న ఎక్స్ట్రా మొత్తాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్కి తగినంత లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఎగ్జాక్ట్ డిజైన్ మీద ఒక స్టిచ్ అయితే వేసేయండి. డిజైన్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నాం అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుంటున్నాము. ఇదిగోండి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది, అంటే దగ్గరికి అవ్వకుండా దూరం జరగకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇదిగోండి సైడ్స్కున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయండి. సైడ్స్కున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కట్ చేసేయండి. నా మెయిన్ ఫ్యాబ్రిక్ మరి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే క్యాన్వాస్ పేపర్ నాకు ఎక్కువ వద్దు, జస్ట్ కొంచెమే చాలు అన్నట్టు ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసేసా. మీకు ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ పెద్దగా ఉన్నా పర్లేదు అని అనుకుంటే మీ ఇష్టం అది. నాకైతే అంత ఎక్కువ వద్దు, కొంచెమే చాలు అన్నట్టు అయితే ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసా. ఈ పాయింట్ మీకు అవసరం లేదు, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ పక్కన ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసి అక్కడక్కడ కట్స్ పెట్టండి గాయస్. ఎప్పుడు ఇదిగోండి ఈ క్యాన్వాస్ పేపర్ కన్నా లైనింగ్ కొంచెం తక్కువనే ఉండేటట్టు అయితే చూసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ కంటే బయటకు రావద్దు లైనింగ్. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న లైనింగ్ క్యాన్వాస్ పేపర్ కంటే బయటకు వస్తే ఏమవుతుంది అంటే మన డిజైన్లో కనిపిస్తుంది. సో కొంచెం తక్కువ, క్యాన్వాస్ పేపర్ కంటే 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు తీసుకోవాలి. అప్పుడు 1/2 ఇంచ్ క్యాన్వాస్ పేపర్ మీద ఫోల్డ్ చేసేసి ఇలా చుట్టూ అయితే స్టిచ్ చేసేసుకుంటాము.
మీకు ఎక్కడైతే షేప్ తిరగట్లేదు అని మీకు అనిపిస్తుందో అక్కడ ఇలా కట్స్ పెట్టేయండి. ఇలా కట్స్ పెట్టేస్తే ఈజీగా అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడానికి వస్తుంది. గైస్ ఈ డిజైన్ చాలా ట్రెండింగ్‌లో ఉంది. చాలా ఈజీ గూడా. చూడ్డానికి ఒకటే టఫ్ ఏమో, అది మాకు రాదేమో అన్నట్టు ఉంటది. ఒకసారి ట్రై చేయండి. మీ మీ బ్లౌజెస్ మీద ట్రై చేయండి ఫస్ట్ అయితే. క్యాన్వాస్ పేపర్‌కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటది. ఇప్పుడు దీన్ని హాఫ్‌కి ఫోల్డ్ చేయాలి. దీన్ని ఎలా డివైడ్ చేసుకోవాలన్నదైతే చెప్తా మీకు. ఇదిగోండి ఇలా హాఫ్‌కి ఫోల్డ్ చేసి మిడిల్‌లో ఒక లైన్ అయితే వేసుకోండి. ఎగ్జాక్ట్ హాఫ్‌కి ఫోల్డ్ చేసి మిడిల్‌లో ఒక లైన్ అయితే వేసేయండి. మధ్యలో మీకు గుర్తుండాలి అంటే కట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి స్ట్రైట్‌గా ఇంకొక లైన్ థిక్ లైన్ అయితే చేసేయండి. ఇక్కడ నేను ముందే ఏం చేశా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ చుట్టూ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీనికి డైరెక్ట్‌గా క్యాన్వాస్ పేపర్ అయితే అటాచ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే మిడిల్‌కి ఇలా ఫోల్డ్ చేసి షోల్డర్స్, ఆర్మ్ హోల్ కరెక్ట్‌గా హాఫ్‌కి ఫోల్డ్ చేసి ఇదిగోండి ఇలా హాఫ్‌కి ఫోల్డ్ చేసి ఇలా మిడిల్‌లో ఒక లైన్ అయితే వేయండి. ఎగ్జాక్ట్ ఎంత ఉండాలి అంటే ఇప్పుడు మనం 6 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి షోల్డర్. ఇటు 3 రావాలి, ఇటు 3 రావాలి. అలా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి మనం క్యాన్వాస్ పేపర్‌కి అలానే కింద మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైన్ వేసాం కదా! ఆ 2 లైన్స్ ఈక్వల్‌గా ఉండేటట్టు పట్టుకొని చుట్టూ సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల జరగకుండా ఉంటదనమాట. ఒకవేళ మీకు ఓపిక ఉంటే మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకోవచ్చు ఫస్ట్. నేనైతే డైరెక్ట్‌గా ఇంక సేఫ్టీ పిన్స్ పెట్టి అయితే ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అయితే వేయాలి. ఇదిగోండి గైస్ నేను ఎక్కడ వేస్తున్నా అన్నది మీకు అర్థమవుతుంది కదా స్టిచ్ అన్నది. కొంచెం మీరు బిగినర్స్ అయితే స్లోగా వేసుకోండి. కంగారు ఏం లేకుండా. బ్లౌజ్ ఫ్యాబ్రిక్‌తో నేను ఆల్రెడీ డోరీస్ అయితే రెడీగా స్టిచ్ చేసి పెట్టుకున్నా. రివర్స్ చేసేసి ఇదిగోండి ఇక్కడ నా ఫింగర్స్ పెట్టిన దగ్గర అయితే మనం అటాచ్ చేసుకోవాలి థ్రెడ్స్‌ని. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఎక్కడి నుంచి పెట్టినా కింద నుంచి పెడుతూ లోపల ఒక చెయ్యి పెట్టి ఇదిగోండి మనం లోపల చేత్తో అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఆ షేప్‌లో వచ్చేటట్టు అయితే రావాలి. థ్రెడ్స్ కొంచెం చిన్నగానే ఉండాలనమాట. అప్పుడు మన బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ అయితే ఉంటది. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటి అంటే బ్లౌజ్ ఫ్యాబ్రిక్‌తోనే ఉండాలి థ్రెడ్స్ అన్నవి. రెడీమేడ్ డోరీస్ అటాచ్ చేసుకుంటే అంత లుక్ అనిపించదు. ఇదిగోండి ఒకటి అయిపోయింది కదా! ఇటు సైడ్ కూడా ఇంకొకటి కూడా సేమ్ అలానే ఫస్ట్‌ది ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలానే ఒక 2, 3 స్టిచెస్ వచ్చేటట్టు అయితే వేసుకోండి. అది ఇంత రఫ్ చేసుకోండి. థ్రెడ్స్ ఊడిపోకుండా ఉండడానికి. చూసుకోండి గైస్. ఒకటికి 2 సార్లు చూసుకొని ఎగ్జాక్ట్ షేప్‌లో ఉందా లేదా అన్నది చూసుకొని అయితే స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి ఇలా అయితే వేసుకోవాలి. మీకు అర్థమైంది కదా గైస్. ఈ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అక్కడ మూల దగ్గర షేప్ కరెక్ట్‌గా వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు లోపల సైడ్ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే మనం వేసిన స్టిచ్ కంటే ఒక్క పావించి వదిలేసి లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని వదిలేసి మిగిలింది మొత్తం అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మూలలు తిరిగే దగ్గర, కార్నర్స్ దగ్గర, మిడిల్‌లో కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని తీసేసి అక్కడక్కడ కట్స్ అయితే పెట్టేయండి గైస్. ఇంకా ఈ థ్రెడ్స్ టైట్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి ముందే. ఎందుకంటే మనం రివర్స్ చేసి అప్పర్ స్టిచ్ వేసిన తర్వాత చేయడానికి రాదు. ఇదిగోండి అక్కడక్కడ కట్స్ అయితే పెట్టేయండి గైస్. ఈ కట్స్ పెట్టడం వల్ల షేప్ నీట్‌గా తిరుగుతది. అలానే ఫ్యాబ్రిక్ లోపలికున్నట్టు ఉండదనమాట. మనకి ఈ కట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ డిజైన్‌లో. సో, అస్సలు మర్చిపోకండి ఈ పాయింట్‌ని. ఇప్పుడు ఇదిగోండి ఇలా రివర్స్ చేసేయాలి కట్స్ పెట్టిన తర్వాత. థ్రెడ్స్ పట్టుకొని ఇలా లాగేయండి. ఇదిగోండి ఇలా లాగేస్తే మనకు చాలా పర్ఫెక్ట్‌గా అయితే వస్తది డిజైన్ అన్నది. మీకు ఇలా పర్ఫెక్ట్‌గా రాలేదు అని అంటే మరి ఏం చేస్తారు స్టిచెస్ తీసి మళ్ళీ స్టిచ్ చేయండి. పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు అయితే స్టిచ్ చేసేయండి. ఇదిగోండి నాకైతే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. నేను వేసుకున్నప్పుడు కూడా నాకు చాలా నచ్చింది ఈ బ్లౌజ్ అన్నది. నేను వేసుకున్నప్పుడు కొంచెం లూజ్ ఉండే బ్లౌజ్ మొత్తం. అందుకు మీకు అలా కొంచెం షేప్ కరెక్ట్‌గా అనిపించదు. నేను ఇంకొకసారి అయితే వేసుకొని చూపిస్తా. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. టైట్ చేసేసా. చాలా బాగుంది. ఇప్పుడు అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసేయాలి గైస్. లైనింగ్
కనిపించకుండా మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అయితే ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసేయండి. ఈ అప్పర్ స్టిచ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వేయాలి. ఎక్కడైనా డిజైన్ లోపలికి ఉందా అన్నది చూసుకుంటూ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి. మీకు ఎప్పుడు చెప్తా, నా ప్రతి వీడియోస్లో చెప్తా, మెయిన్ ఫ్రంట్ డిజైన్, ఫ్రంట్ నెక్ అన్నది బ్లౌజ్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్. బ్యాక్ డిజైన్ అయినా కొంచెం కనిపించదు, మనకు లుక్ మొత్తం ఫ్రంట్ డిజైన్తోనే అయితే సెట్ అవుతుంది. సో ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి అప్పర్ స్టిచ్ మొత్తాన్ని అయితే ఇలా స్టిచ్ చేసిన అప్పర్ స్టిచ్ వేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇక నేను వేసుకున్న తర్వాత ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉందో బ్లౌజ్ అన్నది నాకు చాలా నచ్చింది. ఈ హ్యాండ్స్ మీకు స్టిచ్చింగ్ కావాలి అన్న అప్లోడ్ చేస్తా. ఈ శారీ లింక్ కావాలి అంటే కమెంట్ చేసేయండి నా ఇన్స్టాగ్రామ్లో. గైస్, ఈ డిజైన్ ట్రై చేయండి, మీకు వచ్చిందా లేదా అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. ఈ కంప్లీట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా కూడా కమెంట్ చేయండి, అప్లోడ్ చేద్దాము. ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బెస్టీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.